దువ్వాడలో సంచలనం రేపిన జంట హత్యల కేసు ఇప్పుడు ఒక కొలిక్కొచ్చిందా? దొంగల పని కాదు అని దాదాపుగా కన్ఫర్మ్ చేసేశారు పోలీసులు. ఆ దుర్మార్గం తెలిసిన వాళ్ళదే అంటున్నారు. మరి ఆ రాబంతులు ఎవరు? ఎందుకింత కిరాతకానికి ఒడిగట్టారు? ఇంటి బయట తాళం, లోపల దారుణం. డోర్ బ్రేక్ చేసి లోనికి వెళ్లి చూస్తే ఒక గదిలో యోగేంద్రబాబు, మరో గదిలో లక్ష్మి. రక్తం మడుగులో విగత జీవులుగా ఆ ఇద్దరు. యోగేంద్రబాబు, లక్ష్మి దంపతులది ముమ్మాటికి హత్యలేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దువ్వాడ రాజీవ్ నగర్ రాసాలమ్మ కాలనీలో జరిగింది ఈ దారుణం. యోగేంద్రబాబు, లక్ష్మిలను దారుణంగా చంపిందెవరు? దొంగలా, లేదంటే తెలిసిన వాళ్ల దుర్మార్గమేనా? తెలిసిన వాళ్ల పనే అయి ఉంటుందనే కోణంలో విచారణ స్పీడ్ అందుకుంది. యుఎస్ నుంచి వచ్చిన యోగేంద్రబాబు కుమారుడు సుజిత్ తమకు ఎవరూ శత్రువులు లేరన్నారు. నిందితులు ఇద్దరిని చంపేసి ఇంటికి తాళం వేసి స్కూటీ తీసుకువెళ్లడం అనుమానాలకు తావిస్తుందన్నారు సుజిత్. కీజ్ వేసి బండి తీసుకెళ్లారు అంటే వచ్చిన వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు అని అనుకోవాలన్నా అదొక డైవర్షన్ అనేది మాకున్న డౌట్. ఇక్కడ కక్షగట్టి అంతలాగా ఇబ్బంది పెట్టి ఇద్దరిని చంపే అంత కోణం నాకు అర్థం కావట్లేదు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అన్ని కోణాల్లో ఆలోచించడం స్టార్ట్ చేశాను. నాకు ఎప్పుడైనా వీళ్ళు ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇలా అయ్యింది అని ఏదైనా ఒక సంఘటన గురించి అయినా చెప్తే చిన్నదైనా సరే ఎందుకు వదిలిపెట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తున్నాను. ఎంత నొప్పితో చనిపోయి ఉంటారు అనేది ఊహించుకుంటేనే నాకు ఏ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఇట్లాగా డెత్ వద్దండి. రాజీవ్ నగర్ రాసాలమ్మ కాలనీ ఇదేం శివారు ప్రాంతం కాదు. ఘటన జరిగింది ఏ అర్ధరాత్రో అపరాత్రో కాదు. కాలనీ నిద్రపోక ముందే ఈ దారుణం జరిగిందంటున్నారు బంధువులు. ఇరుగు పొరుగు ఎవరైనా కాస్త ధైర్యం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అన్నప్పుడు ఏమయ్యారు? వచ్చారు, అక్కడి దాకా వచ్చారు కదా. కనీసం ఒక్కడుగు మీరు కిటికీలోంచి చూసినా కూడా వాళ్ళు సేవ్ అయ్యేవాళ్ళు. పాకాడు, మొత్తం తనకలాడిపోయాడు. అంత విధంగా అరుస్తున్నప్పుడు కాపాడండి అన్నప్పుడు ఏం చేస్తున్నారు జనం? అంత అయిపోయి మాకు సంబంధం లేదు, మా ఇంట్లో జరగలేదు అన్నట్టు వదిలేశారు సార్. ఈ రోజున నా డౌట్ ఏంటంటే సార్, ఇది గోల్డ్ కోసం జరిగింది కాదు సార్. కబోర్డ్స్ మీద కొన్ని గ్రీజ్ మార్కలు ఉన్నాయి సార్. అంటే గ్రీజ్ మనం వాడేది ఏంటంటే మెకానిక్స్ అలా వాడుతుంటారు. ప్లస్ వీళ్ళింటికి అంతకుముందు గతంలో మెకానిక్ వచ్చిపోయేవాళ్ళు. ఎంతో కక్ష పెట్టుకొని వాళ్ళని చంపాలి అని నరికి చంపిన పద్ధతి సార్ ఇది. ఇది ఏదో గోల్డ్ కోసం జరిగిందైతే కాదు. నగలు పోలేదు, ఇళ్లంతా నెత్తుటి మరకలే. గోడపై గ్రీజు మరకలు ఈ కేసులో కీలకం కాబోతున్నాయా? ఈ ఇంటి గురించి బాగా తెలిసిన వాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారా? 2 బెడ్రూమ్లకి అటు 2 బెడ్రూమ్ ఉంటుంది, మధ్యలో వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్కి ఏ ఇంటికైనా ఒకటే తలుపు ఉంటుంది. కానీ వీళ్ళకి మైనస్ ఏంటంటే 2 వైపులా ఈ బెడ్రూమ్లోంచి వాష్రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే 2 తలుపులు ఉన్నాయి. మాకు తెలిసింది, మేము అనుకుంటుంది ఏంటంటే అతను ఆల్రెడీ పొడుస్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఈమె ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ చేసింది, మెయిన్ డోర్ లాక్ చేసింది. కానీ ఆ పర్సన్ వచ్చేసేసి ఆ బెడ్రూమ్లో నెక్స్ట్ పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి అటు నుంచి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళారు. జంట హత్యల కేసులో పోలీసులు ఆ లైన్లోనే ఫోకస్ పెట్టారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే నిజానిజాలు తేలుస్తామన్నారు సిపి. ఇది దొంగల పని అయితే కాదన్నారు ఆయన. ఇనిషియల్గా మనం అనుకున్నాము 4 గాజులు పోయినాయి, ఆ గాజులు కూడా దొరికాయి, కాబట్టి అది కూడా పోలేదు. సో చాలా ప్లాన్గా గ్రాచ్తో మర్డర్ చేశారండి. సో మా దగ్గర క్లూజ్ ఉన్నాయి, 4 క్లూజ్ మా దగ్గర ఉన్నాయి. త్వరలో కేసు ఛేదిస్తామని మాకు నమ్మకం. మాకు ఒకటే అనిపించింది, తెలిసిన వాళ్ళే చేశారు అండ్ చాలా గ్రాచ్తో చేశారని. ఈ 2 పాయింట్స్ మనం షేర్ చేసుకోవచ్చు. ఈ దారుణం చేసింది దొంగలు కాదనేది ఇటు బంధువులు, అటు పోలీసుల మాట. మరైతే ఇది ఎవరి పని, ఎందుకని?